లోక స్థితిగతులు కనపడుతున్నాయి. ప్రభా క్షమించవా, తీసివేయవా, తొలగించవా, వాటికి దూరపరచవా. ప్రభుని అడుగు, ప్రభు మీద ఆధారపడు. ప్రభు దూరం చేస్తాడు. నమ్మకమైన వాడు దేవుడు, నమ్మకమైన వాడు దేవుడు. నువ్వు అట్లా దూరం ఉన్నప్పుడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు అన్ని ఇంట్లో ఉన్నవారే కొన్ని మాటలు అంటారు, ఏం కావు. కట్టుకున్నవారు, కన్నవారు, నీ స్నేహితులే ఏమో కొన్ని మాటలు అంటారు, ఏం కావు. మౌనంగా ఉండు. ప్రభుని బట్టి క్షమించు, ప్రభుని బట్టి ప్రేమించు, ప్రభుని బట్టి సహించు. అది నీకే ఆశీర్వాదం, నీకే దీవెన, అది నీకే క్షేమం, నీకే క్షేమం. నేను రక్షించమన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో నేను రాత్రి ఇంటికి దాదాపు 11 గంటలకు వచ్చేవాడిని. అప్పటికి వాళ్ళు ఏసీ తలుపులు వేసుకొని బయట వచ్చి కూర్చొని లోనికి వెళ్ళి ఉన్నదంతా తిని ఇంకా కాముగా ఉంటుండ్రి. ఆ సమయంలో ఇంటికి పోతుంటే నేను నానిక్తంగా మనం తప్పించుకోవాలి. నానిక్తంగా అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మన రక్షణ మనం కాపాడుకోవాలి. పవిత్రంగా జీవించి మనం నేర్చుకోవాలి. పిలుస్తారు, రామంటారు, ఏయమంటారు, రకరకాలుగా తలస్తారు. జ్ఞానయుక్తంగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. భయంతో భక్తితో కాపాడుకోవాలి. అది ఎంతైనా కూడా క్షేమం. అందరైనాకి ఎవరో ఫోన్ చేస్తున్నారు ఆ సమయంలో. నేను అందరైనా ఆ కిటికీకి రాత్రి అనగా 8-9 గంటలకు అదేదో వేస్తున్నాం, రెడ్ ఆక్సైడ్ వేస్తున్నాం. నేను రాలేనులే, మందిర దగ్గర ఉన్నా అంటే, ఇంకొక అరగంట అయినా పర్వాలేదు వచ్చేసేయంట. నేను రాలేనులే, మందిర దగ్గర ఉన్నాను, 9 అవుతుంది 10 అవుతుంది, మీరు చేసేయండి మీ కార్యక్రమం అన్నాడు. జ్ఞానయుక్తంగా మనల్ని మనం కాపాడుకోవాలి. అది మన బాధ్యత. అది దేవుని ప్రజలమైన మనము తెలియదు వారికి. వారి మనోన్నతిని వెలిగించవల్లే. ఆరాధికులు కాదు, నామకార్తులు. ప్రభుని ఇంకా సొంత రక్షణగా వారు అంగీకరించలే. పాపల నిమిత్తమై పశ్చాత్తాపల్లే. నా కొరకే ప్రభు కలవరలో కార్యం జరిగించినటువంటి సంగతి వారు ఎరగలేదు కనుక వారిని అనటానికి కూడా అంతగా సరిపోదు, తెలియదు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలా. వెలిగించమన్నా నువ్వు కూడా వారితో కలిసిపోతే నీలో ఎక్కడ చూస్తారు పరిశుద్ధతని, నీలో ఎక్కడ చూస్తారు వారు నీతిని, ఎక్కడ చూస్తారు భయముని, ఎక్కడ చూస్తారు భక్తిని, ఎక్కడ చూస్తారు ప్రత్యేకతని. ఒకసారి ఆలోచన చేయి.